హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైందండి గార్డెన్ చూసి ఒక్కసారి చూపించేద్దాం అనిపించింది. పొద్దున్నే పైకి వచ్చాను. పిట్టలు కిలకిలా చూడండి, కాకరకాయలు చూడండి ఎన్ని పడ్డాయి. అసలు చెట్టు అంతా కాకరకాయలేనండి. చక్కగా ఇట్లా తీగలు కట్టేశాను, వెళ్ళిపోతున్నాయి పాక్కుంటూ. చూడండి చాలా కాయలు ఉన్నాయండి చెట్టు నిండా. ఇగోండి ఇవన్నీ కూడా కాకరకాయలేను. మళ్ళీ తాళ్ళు కడదాం అనుకుంటున్నాను, వీటికి కొంచెం ఎక్స్టెన్షను. ములగ చెట్టు చూడండి, అసలు 10 అడుగులు వచ్చింది. టబ్బులో పెట్టాను. మనం ఫస్ట్ వీడియో నుంచి చూస్తున్నాము. చూడండి ఎంత హైట్ వచ్చేసిందో, చాలా హైట్ వెళ్ళిపోయిందండి. అలాగే కొత్త రకం చామంతులు తీసుకొచ్చాను. చాలా బాగుంది అనిపించింది గార్డెన్లో. చూడండి ఎల్లో కలరు. ఇంకా దీనికి నేను రెడీ చేసుకోవాలండి టబ్బు. మందార చెట్టు చూడండి, చక్కగా నిన్ననే ఒక పువ్వు పూసింది. గోరింటాకు చెట్లు కూడా ఉన్నాయి. గోంగూర తీసుకొచ్చానండి, వాటిని నాటుదామని నీళ్లలో పెట్టి ఉంచాను. పొన్నగంటి కూర కూడా చూడండి. అలాగే పచ్చిమిరప నారు తీసుకున్నాం కదా, ఇగో చూడండి. క్యాప్సికమ్ కూడా పురుగులు బతకనివ్వట్లేదండి. చూడండి క్యాప్సికమ్ నారు విడగొట్టాను కదా గ్రో బ్యాగ్స్లో. చక్క పుదీనాకు కూడా కొమ్మలు ఇక్కడి నుంచి తీసి వీటిల్లో కూడా నాటానండి. అవి కూడా చూడండి పుదీనాకు ఎంత ఫ్రెష్గా ఉందో. చామంతులన్నీ కట్ చేసేసానండి తలలు. కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ పూలు వస్తున్నాయి చూడండి. ఇలాగ మనకు గుబురుగా వస్తుందండి. మనం పూత అయిపోగానే చక్కగా సగానికి కట్ చేసేస్తే ఇట్లా చూడండి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి మొగ్గలు తొడుగుతున్నది. ఇది అలాగే కట్ చేశానండి. అన్ని బ్యాగ్స్లో కూడా నేను బకెట్లలో టమాటాలు నాటేసానండి. చామంతి చూడండి ఎంత బాగుందో. నాటు చామంతి అండి ఇది, గార్డెన్ నుంచి పట్టుకొచ్చాను. ఇవన్నీ చూడండి నక్షత్ర చామంతి. మళ్ళీ కట్ చేసేయాలండి, కొత్త మొగ్గలు వస్తున్నాయి చూడండి. తలలు కట్ చేసేస్తే మనకి కొత్త మొగ్గలు వస్తాయి. ఈ చామంతులన్నీ కూడా నేను కట్ చేసేసానండి చూడండి. అలాగే టమాటాలు చూడండి కర్రలు పెట్టాను వీటికి పడిపోకుండా. గార్డెన్ నుంచి మళ్ళీ గన్నేరు తెచ్చుకున్నానండి, ఎల్లో కలర్ గన్నేరు. ఇది దేవుడు పూజకి పూలు కావాలి కదా. అలాగే పింక్ ఒంటిరేకండి, ఇవి కూడా నేను టబ్బుల్లో పెట్టుకోవాలి. క్యాప్సికమ్ నారు చూడండి. టమాటాలు చూసారా ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఇగోండి. అన్నీ కూడా టమాటాలేనండి. ఇగో ఎన్ని టమాటాలు చూడండి. అలాగే లోపల కూడా ఉన్నాయండి గుబుర్లో టమాటాలు. ఇగోండి మొత్తం కర్రలు పెట్టానండి వీటికి, టమాటాలకి పడిపోకుండా కడదామని. అలాగే చెమేలి తీగ చూడండి హైట్ వచ్చేసింది. ఇగోండి టమాటాలు ఇక్కడ కూడా బోల్డ్ టమాటాలు ఉన్నాయండి. చామంతులు కట్ చేశానని చెప్పాను చూసారా, గ్రో బ్యాగ్స్లో పెట్టాను. మళ్ళీ చిగుళ్ళు వచ్చి మొగ్గలు వస్తున్నాయి. వంకాయలు అయితే చూడండి ఎంత తాజాగా మెరిసిపోతున్నాయి. అసలు ఎక్కడా కూడా పుచ్చనే మాట కానీ వాడిపోయిందనే మాట కానీ చూడండి ఎంత బాగున్నాయో. వంకాయలు నిగనిగలాడిపోతున్నాయండి, చూస్తున్నారా. వారం రోజుల క్రితమే హార్వెస్ట్ చేసి పాపకి ఇచ్చానండి. తిరుపతి వెళ్ళామని చెప్పాను కదా, పాపకి ఇచ్చాను వంకాయలు. ఇగోండి చూడండి. నేనైతే సరదాగా పండిస్తున్నానండి. మేము వంకాయలు తినం అసలు, ఎందుకంటే నేను కాశీలో వదిలేసామండి వంకాయలు అనేది. ఇక్కడ చూడండి వంకాయలు ఎవరికైనా ఉపయోగపడతాయి. నా చేతికి బాగా కాస్తాయండి వంకాయలు, అందుకని చెప్పి సరదాగా పెట్టాను. చూస్తున్నారా ఎన్ని వంకాయలు, అసలు ఎండకి మెరిసిపోతున్నాయి బంగారంలాగా. అన్ని వంకాయలేనండి. ఇదిగోండి కొమ్మల నిండా చూడండి, చూస్తున్నారా ఇవన్నీ కూడా వంకాయలే. అలాగే కలువ పూల చెట్టు కుండీ రిపేర్ వచ్చిందని చెప్పి నేను టబ్బుల్లో పెట్టేశానండి, 2 టబ్బుల్లో. ఇందులో కంపోస్ట్ చేస్తున్నానండి. ఉల్లికాడలు చూడండి, స్ప్రింగ్ ఆనియన్స్. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయండి, విత్తనాలకు ఉంచుదామని చెప్పి నేను రెడీ చేస్తున్నాను. మందార మొక్కలు పురుగు వచ్చింది కదండి, చక్కగా మళ్ళీ చూడండి మళ్ళీ మొగ్గలు పెట్టి చక్కగా తయారైంది. ఇది ఆరెంజ్ కలర్ మీద మనకి గీతలు వస్తాయండి. చూడండి ఎంత బాగుంటుందో పువ్వు. గీత కనపడుతుంది కదా, కాసేపు అయితే విచ్చుతుందండి, పొద్దున్నే కదా. అన్ని మందారాలు మొగ్గలు వచ్చేసినాయండి. మళ్ళీ వైస్రాయ మందారం చూడండి, ఇదిగో అన్నీ కూడా తాజాగా తయారైనాయండి మొక్కలన్నీ. ఇదిగోండి తెల్ల మందారం,
ఇది పర్పుల్ కలర్ అండి. పచ్చిమిరపకాయలు కూడా అసలు మనకి ఆకుముడత వచ్చేసింది, చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో. మళ్ళీ చక్కగా తయారయ్యి అన్నీ కూడా కాయలు వచ్చేస్తున్నాయి పచ్చిమిరపకాయలు. గులాబీలు చూడండి, అలాగే చూడండి కటింగ్ చేశాక ఎంత బాగా వస్తున్నదో గులాబీ మొగ్గలు చూడండి. అలాగే ఇక్కడ ఒక కలరు మందారం చూపిస్తా చూడండి. ఇది వైట్ అండి, వైట్ కలర్ మందారం. ఇంకా 2 రోజులు పడుతుంది తెచ్చడానికి. ఇక్కడ చూడండి కలరు. టమాటా కుళ్ళిపోతే అన్ని టబ్బుల్లో నేను నారు పోసేసి నాటేశానండి. నారు పోసాను ఒక టబ్బులో, అన్ని టబ్బుల్లో పెట్టేశానండి. చూడండి ఇదిగో విడగొట్టేసి. ఇక్కడ చూడండి గుండొంకాయలు, అయ్యో గుత్తొంకాయ అండి. అన్నీ ఓల్డ్ కాయలు వచ్చినాయండి. ఇగో 1 వీక్ అయిందండి నేను హార్వెస్ట్ చేసి. పాపకి ఇచ్చాను, తిరుపతి వెళ్ళానని చెప్పాను కదా. అలాగే తెల్ల వంకాయలు కూడా గ్రీన్ వంకాయలండి. ఇగో టమాటా నారని చెప్పాను కదా, చూడండి. ఇక మందారాలన్నీ కూడా మొగ్గలు వచ్చేసినాయండి. పచ్చిమిరపకాయలు చూడండి. ఇగో మరువండి, కొమ్మలు కట్ చేసి ఇట్లా పెడితే అవి నాటుకున్నాయండి. మరువ మనం ఒక్కసారి కొనుక్కుంటే చాలండి. చక్కగా ఇట్లా కొమ్మలు మనం కట్ చేసేసి ఇట్లా బ్రతికించుకోవచ్చు. నేను కొమ్మలు నాటి ఇవన్నీ కూడా బ్రతికించానండి. అలాగే దవనం అండి, ఉల్లికాడలు చూడండి అక్కడక్కడ పెట్టేశాను. ఇక్కడ బుజ్జి టమాటా చెట్టు ఉంది చూడండి, ఇదిగోండి కాయలు. అన్నిట్లో టమాటాలు పెట్టానండి. మనకి ఉల్లిపాయ టమాటా ఎక్కువ వాడకం ఉంటుంది కదా. ఇది పింక్ గులాబీ అండి. మరువని చూడండి ఇక్కడ ఎంత బాగుందో. నేను కట్ చేసేసానండి తలలు చూడండి. ఇదిగో అన్నీ కట్ చేసేసి అక్కడక్కడ నాటేస్తాను. ఎంత గుబురుగా ఉందో చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో. అలాగే కనకాంబరాలు కూడానండి, చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. ఇవి కొమ్మలు కట్ చేసి బతికించుకోవాలండి. విత్తనాలు ఉన్నాయి, లేదంటే ఎండబెట్టి విత్తనం నారు పోసుకోవాలి. బంతి చెట్లు అన్నిట్లో గింజలు పడ్డాయండి చూడండి. ఇదిగో అంటే పువ్వులు రెక్కలు పడ్డాయి, అన్నిట్లో కూడా మొలిచినాయండి. టమాటా నారు చూడండి, ఇదిగోండి అన్నీ విడగొట్టానని చెప్పాను కదా. నారు పూత మీద ఉందండి టమాటా. ఇది చూడండి, అన్ని చెట్లకి పువ్వులు చూడండి టమాటాలు. మనం ఒక్కసారి పెట్టుకున్నామంటే అసలు టమాటాలు కాపు బాగా కాస్తుందండి. ఇక్కడ చూడండి మందార మొగ్గలు, రేపటి మొగ్గలు బోల్డ్ ఉన్నాయండి. చిట్టి మందారం చూడండి. ఈ బంతి చెట్టు ఎండిపోయిందండి, విత్తనాల కోసం ఇది పీకేసి పక్కన పెట్టాను. విత్తనాలు తీసుకొని చెట్లు పారేస్తానండి. ఇందులోనే బంగాళదుంప మొక్కలు వస్తే నాటానండి ఇప్పుడే. తర్వాత చూపిస్తాను మొలిచిన తర్వాత. ఇప్పుడే పెట్టానండి. అలాగే కలువ పూల చెట్టు చెప్పాను కదా, ఇగోండి మళ్ళీ కట్ చేశాను, మళ్ళీ మొగ్గలు పెడుతున్నది. టమాటా మొక్కలు చూడండి, నేతిబీర కూడా దీనికి ఎక్కేసిందండి. చిక్కుడుకాయలు మళ్ళీ రెడీ అయిపోయినాయండి. పాపకి కోసేసి ఇచ్చేసాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి చిక్కుడుకాయలు. చూడండి మీకు చూపిస్తున్నాను. పందిరంతా కూడా చిక్కుడుకాయలు వచ్చేసినాయి. ఇది కేవలం టబ్బులోనే ఉందండి చిక్కుడు చెట్టు, మీకు చూపిస్తాను. ఇదిగో ఇందులో పెట్టి ఇలా నేను పైకి పంపించానండి వైర్ తోటి పందిరేసి. ఇదిగోండి చిక్కుడుకాయలు. సంపెంగ చెట్టు చూడండి ఎంత బాగుందో, మొగ్గలు వచ్చేసినాయండి చెట్టు నిండా. తెల్ల సంపెంగ అండి. ఇదిగోండి చెట్టు హెల్తీగా ఉందండి. అలాగే గన్నేరు పూలు 2 రంగులను తెస్తే 2 ఒకే కలర్ అయినాయండి, పింక్ కలర్ అయినాయి. ఇగో ఇదొకటి అదొకటి. బీరకాయలు కూడా ఇదిగోండి పిందెలు. ఇదండి మన గార్డెన్ విశేషాలు. చిక్కుడు పాదు కూడా చూపిస్తున్నాను చూడండి. అలాగే సన్నజాజి పూలు అయితే సాయంత్రం అయ్యేటప్పటికి 2 మోర్లు పూలు పూస్తున్నాయండి. చూడండి ఎన్ని పూలో చూడండి. సన్నజాజి పూలు కొయ్యటానికే చాలా టైం పడుతుందండి. పూలన్నీ ఒక్కొక్కసారి వదిలేస్తున్నానండి, మనకి పాలినేషన్కి ఉపయోగపడతాయి అని చెప్పి. కింద గ్రౌండ్లోనేమో అరటి చెట్టు గెల వేసిందండి. బాగుంది కదా మన గార్డెను.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.